రాజేష్ గారు, తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరు అనేది ఎన్టీ రామారావు సమయం నుంచి కూడా దానికి ఒక బ్రాండ్ ఉంది. అంటే కొంత సిస్టమేటిక్గా ఉంటుంది, క్రమశిక్షణకి మోనిటరింగ్ చేసి ఒక కమిటీ ఉంటుంది, వాళ్ళకి శిక్షణ తరగతులు ఉంటాయి, ఎక్కడ ఎలా మాట్లాడాలి, ప్రజలతో ఎట్లా వ్యవహరించాలి, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, అధికారంలో లేనప్పుడు ఎలా ఉండాలి, ఇట్లా చాలా ఫినామినాస్కి చాలామంది మాట్లాడుకుంటుంటారు. ఇప్పటికీ టీడీపీకి క్యాడర్ కొంత బలం, రెండు కొంచెం సంస్థాగతంగా బలంగా ఉండటం, రెండు అదే స్కూల్ నుంచి వచ్చింది కాబట్టి బీఆర్ఎస్లో కూడా కొన్ని విషయాల్లో ఆ తరహా సామీప్యత ఉందని చాలామంది మాట్లాడుకుంటారు. కానీ ఇప్పుడు లేనిది ఎందుకు ఎమ్మెల్యేలు క్రమశిక్షణ రాహిత్యం ఎక్కువగా పార్టీలో కనిపిస్తోంది? ముఖ్యమంత్రి కూడా ఇంకా మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా బయటికి చెప్పారు. అంటే పార్టీ ఫిలాసఫీ అంటే అర్థం చేసుకోని వాళ్ళకి మేము టికెట్లు ఇచ్చి తప్పు చేసామేమో అన్నాం. అలాంటి వ్యాఖ్య చంద్రబాబు నాయుడు గతంలో ఇప్పుడు మాట్లాడలేదు. నిజంగా పరిస్థితి అంత సీరియస్గా ఉందా? ముందుగా 10 టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నమస్తే రాజేష్ గారు. చంద్రబాబు నాయుడు గారు మొన్నటి స్టేట్మెంటు చాలా అర్థవంతమైంది, ఆలోచించాల్సింది. కాకుంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 1999 ఎన్నికల నాడు తటస్థుల పేరిట ఒక ప్రయోగం చేశారు. రాజకీయాలతో సంబంధం లేని, అప్పటికప్పుడు వివిధ రంగాల్లో నిపుణులుగా ఉన్న చాలా మందికి తెలుగుదేశం పార్టీ తరఫున ఆ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పించారు. వాళ్ళు నెగ్గారు. నెగ్గిన వాళ్ళకు కూడా అప్పటి వరకు పార్టీలో ఉన్న సుదీర్ఘకాలంగా పార్టీ రాజకీయాలతో మమేకమవుతూ వస్తున్న పార్టీలో ఉన్న నాయకుల కన్నా కూడా వీళ్ళకి కీలక ప్రాధాన్యత కల్పించారు ఆ రోజున. కానీ 2004 వచ్చే నాటికి సీజన్డ్ పాలిటీషియన్స్ని కాదు అని చెప్పని ఇటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వటం వల్ల జరిగిన నష్టం ఏంటి అనేది ఆ ఎన్నికల్లో మనం చూసాం. ఓకే, ఉదాహరణకి ఖైరతాబాద్లో నాడు ఫార్మర్ డీజీపీగా, ఫార్మర్ సిబిఐ డైరెక్టర్గా పనిచేసిన విజయ రామారావు గారిని పీజీఆర్ గారి మీద నెగ్గారు అన్న కారణంతో ఆయనకి మంత్రిగా అవకాశం కల్పిస్తే ఆ కల్పించిన తర్వాత రోజుల్లో దాని పర్యవసానం తెలుగుదేశం పార్టీలో నుంచి కేసీఆర్ గారు బయటికి వెళ్ళటం, రాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన మార్పు చేర్పులు, ఆఖరికి రాష్ట్ర విభజన వరకు దారితీసిన పరిస్థితులు మనం చూసాం. అంటే కేసీఆర్ గారికి ఇవ్వాల్సిన మంత్రి పదవి కేసీఆర్ గారికి కాకుండా అదే సామాజిక వర్గానికి సంబంధించిన విజయరామారావు గారికి ఇవ్వటం వల్ల విజయరామారావు గారి వల్ల పార్టీకి ఏం అదనపు ప్రయోజనం లేదు. ఆయన పార్టీ సిబిఐ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ తర్వాత వచ్చి పార్టీలో మంత్రిగా ఆయన 5 సంవత్సరాలు హోదా అనుభవించారు తప్ప ఒక్క ఓటు ఆయన పార్టీకి యాడ్ చేయాల. కానీ దాని ఇంపాక్ట్ ఎటువంటి పరిస్థితులు, పరిణామాలు ఎదురైనాయి అనేది గడిచిన 20 సంవత్సరాల చరిత్ర మన కళ్ళ ముందు ఉంచింది. అటువంటి నేపథ్యంలో తిరిగి మళ్ళీ 2024 ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని ప్రయోగాలు చేశారు. కొంతమంది కొత్త ముఖాలకు అవకాశం కల్పించారు. ఇప్పుడున్న శాసనసభ్యుల్లో ఏ పార్టీ నుంచి అయినా సరే 87 మంది తొలిగా అవకాశాలు దక్కించుకున్నారు, కొత్త ముఖాలు. ఈ 87 మందిలో తెలుగుదేశం పార్టీ తోటి తెలుగుదేశం నుంచి నెగ్గిన 135 మందిలో ఈ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి కొత్తగా అవకాశాలు దక్కించుకొని మొన్నటి ఎన్నికల్లో నెగ్గిన వాళ్ళలో చాలా మంది మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న, అంటే సంస్థాగతంగా ఆ పార్టీ నిర్మాణంలో కానీ ఆ పార్టీ కార్యకలాపాల్లో కానీ భాగస్వాములు కాని వాళ్ళు కొంతమంది ఉన్నారు. అప్పటికప్పుడు ఫ్రెష్ స్ట్రైట్ గా వచ్చేసి వివిధ రంగాల నుంచి ఎన్ఆర్ఐలుగా కొంతమంది, వ్యాపారస్తులుగా కొంతమంది, రాజకీయ వారసులుగా కొంతమంది, ఇలా వచ్చిన వాళ్ళకి నిజమైన కార్యకర్తలతోటి మమేకం అయ్యి పార్టీ డే టు డే అఫైర్స్ లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి పార్టీని బలోపేతం చేస్తూ వాళ్ళు కూడా ప్రజా జీవితంలో బలపడాలి అన్న దానికన్నా కూడా ఒక రకంగా చాలా సునాయాసంగా దక్కిన విజయం ఇదంతా మా వల్లే దక్కింది అన్న భావజానంలో కొంతమంది ఉన్నారు. 100కి 100 పాళ్ళు ఇది ప్రజలు కోరుకున్న కార్యకర్తల కృషి వల్ల, పార్టీ నాయకత్వం ఎదుర్కొన్న కష్టాలు, వాళ్ళకి ఎదురైన వాళ్ళు చేసిన పోరాటాలు, వీటన్నిటి ఫలితంగా దక్కిన విజయం తప్ప ఏదో కొద్ది మంది అప్పటికప్పుడు అభ్యర్థిత్వాలు దక్కించుకొని వచ్చిన శాసనసభ్యుల వల్ల దక్కిన విజయం కాదు. ఎందుకంటే ఈ ఎన్నికలకి 6 నెలల ముందు నుంచే మాలాంటి వాళ్ళం పదే చెప్తుండేవాళ్ళం, ఈ రేపు ఎన్నికలలో బీఫామ్ ఎవరికి దక్కితే వాళ్ళ అదృష్టవంతులు అని చెప్పని. అలా బీఫామ్ దక్కించుకున్న ఊహించని నియోజకవర్గాల్లో కూడా చాలా మంది నెక్కడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితులు, పరిణామాలను అర్థం చేసుకొని దానికి తగిన విధంగా వ్యవహరించాల్సిన శాసనసభ్యులు వాళ్ళ వ్యక్తిగత ఇగోల కారణంగానో వాళ్ళ వ్యవహారశైలి కారణంగానో పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడుతున్నది వాస్తవం. వాళ్ళ వ్యక్తిగత అభిష్టాలని పార్టీ మీద, ప్రజా జీవితం మీద రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అటువంటప్పుడు పార్టీ పరంగా, నాయకత్వ పరంగా
పదే పదే హెచ్చరిస్తా ఉన్నారు. ఆ హెచ్చరిస్తున్న దానికి పరాకాష్ఠగానే మన చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడిగా సెప్టెంబర్ 1వ తారీఖు వారు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి 30 సంవత్సరాలు పూర్తయింది. 30 సంవత్సరాలు మనం కూడా మాట్లాడుకున్నాం ఆ రోజు. ఒక పార్టీకి అధ్యక్షుడిగా 30 సంవత్సరాలు కొనసాగి ఇవాళ మొన్నటి ఎన్నికలలో కొందరికి అభ్యర్థిత్వాలు నేను ఖరారు చేసి తప్పు చేశానన్న అభిప్రాయం కలుగుతుంది అని అంటే ఎన్నాళ్ళకి? కేవలం 16 నెలలకి.